అమ్మ అంటే కేవలం వంట చేసే మనిషి అనుకునే వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆ తల్లి ఎంతటి నరకాన్ని అనుభవిస్తుందో చెప్పే కన్నీటి కథ ఇది. ఈ కథ వింటే మీరు ఖచ్చితంగా కన్నీళ్లు ఆపుకోలేరు. ఒక పేద కుర్రాడు ఎంతో కష్టపడి చదువుకొని ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అతని మార్కులు చూసిన ఆ కంపెనీ ఓనర్, నీ మార్కులు చాలా బాగున్నాయి, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి ఆ కుర్రాడు, మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు సార్, మా అమ్మే ఇళ్లలో పాచి పనులు చేస్తూ బట్టలు ఉతుకుతూ నన్ను చదివించింది అని చెప్తాడు. అప్పుడు ఆ ఓనర్, సరే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ చేతులు శుభ్రంగా కడిగి రేపు ఉదయం వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. ఆ కుర్రాడికి ఏమీ అర్థం కాదు. ఇంటర్వ్యూకి అమ్మ చేతులు కడగడానికి ఏంటి సంబంధం అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ చేతులు ఒకసారి ఇవ్వు, నేను కడుగుతానని ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ చేతులు పట్టుకోగానే ఆ కుర్రాడికి గుండె ఆగినంత పని అవుతుంది. ఇన్నేళ్లు బట్టలు ఉతికి ఉతికి ఆ తల్లి చేతులు కాయలు కాసి ఉన్నాయి. వేళ్ల నిండా పగుళ్ళు, సబ్బు నీళ్ల వల్ల చర్మం అంతా దెబ్బతిని రక్తం కారేలా ఉన్నాయి. తన కొడుకును ఒక ఆఫీసర్ని చేయడం కోసం ఆ తల్లి తన చేతుల్ని ఎంతలా బలిపెట్టిందో అప్పుడు ఆ కొడుక్కి అర్థమవుతుంది. కన్నీళ్లు ఆపుకోలేక ఆ తల్లి చేతులు పట్టుకొని బోరన ఏడుస్తాడు. ఆ రోజు రాత్రంతా ఆ తల్లి చేతులకి మందు రాస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఆ ఓనర్, నిన్న ఇంటికి వెళ్ళి ఏం నేర్చుకున్నావని అడుగుతాడు. దానికి ఆ కుర్రాడు ఏడుస్తూ, నా విజయం వెనుక నా తల్లి రక్తం ఉందని నేర్చుకున్నాను సార్, ఇకపై నా తల్లిని మహారాణిలా చూసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు ఆ ఓనర్ నవ్వుతూ, ఎదుటి వాళ్ళ కష్టాన్ని త్యాగాన్ని గుర్తించగలిగేవాడే నా కంపెనీకి కావాలి, యువర్ సెలెక్టెడ్ అని ఉద్యోగం ఇస్తాడు. మిత్రులారా, మీరు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి సుఖం వెనుక మీ తల్లిదండ్రుల ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ కథ మీ మనసును తాకినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మామ్ ఈస్ గ్రేట్ అని కామెంట్ చేయండి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కనువిప్పు కలగడానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ కథల కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.